ఎస్ ఆత్మలో చెక్ చేస్తాం. నేను ఎస్ 12వ తారీఖు ఎవరిదండి? 12వ తారీఖు బర్త్డే ఎవరిదండి? మీదే. ఏ తారీఖు అది? 12 జూన్. 12 జూను. నెక్స్ట్ ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు ఎస్ మీరు ఏదో గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా హౌస్ తీసుకోవాలి, ఏదైనా హౌస్ ఎక్కడ తక్కువ దొరుకుతుందని ఎవరండి గూగుల్లో సెర్చ్ చేసేది? ఎవరండి? మీరు ఏమని సెర్చ్ చేస్తున్నారు? హౌస్ గురించి. గూగుల్లో అమ్మాయి కోసమా లేతే ఎస్ హౌస్ కోసం? ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, అవునా? ఎవరు దేనికోసం సెర్చ్ చేస్తున్నారు? హౌస్ కోసం. ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్లో 1 2 రెండు రూములు ఎవరివి? అవునన్నా. మీరే 2 రూములు, అవునా? అవును. ఇంకొక చుట్టం వస్తే రావడం పోవడం కష్టం అవుతుంది, అవునన్నా. అవునండి. అవును. ఎస్ దర్వాజా నుంచి ఎస్ ఒకరే పోవాలి, ఇద్దరు పట్టరు. పట్టరు. అందుకే చుట్టాలు వచ్చారనుకో ఎవరు రావద్దని మీరు కోరుకుంటున్నారు, అవునండి? అవునన్నా. అవును, అంతేనా? చుట్టాలు ఎవరు రావద్దని కోరుకుంటారు, ఎందుకంటే ఎస్ 2 రూములు చిన్న రూములు ఉన్నాయి, అవునండి. ఎస్ ఇంకోరు ఎక్కువ వచ్చారనుకో ఇంట్లో మసడం కూడా కష్టంగా ఉంది, సో చాలా ఇబ్బంది ఉంది. సో అంచేత చుట్టాలు రావద్దు. ఎస్ కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత అప్పుడు చుట్టాలు వచ్చినా కానీ పర్లేదు, ఇప్పుడు వస్తే మాత్రం కష్టంగా ఉంటుంది. ఎస్ హౌస్ కావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నారు? హౌస్ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆత్మలో చెక్ చేస్తాం. నేను ఎస్ 12వ తారీఖు ఎవరిదండి? 12వ తారీఖు బర్త్డే ఎవరిదండి? మీదే. ఏ తారీఖు అది? 12 జూన్. 12 జూను. ఇప్పుడు ఈ మాసమే. ఈ మాసే 12వ తారీఖు జూను. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్ జూన్ 12వ తారీఖు నాడు ఎస్ దేవుడు ఒక దూతను ఎస్ మీకోసం ప్రత్యేకంగా పంపించి ఆ రోజు దూత మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. వారిసీవని చెప్పండి. నెక్స్ట్ ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు ఎస్ మీరు ఏదో గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా హౌస్ తీసుకోవాలి, ఏదైనా హౌస్ ఎక్కడ తక్కువ దొరుకుతుందని ఎవరండి గూగుల్లో సెర్చ్ చేసేది? ఎవరండి? మీరు ఏమని సెర్చ్ చేస్తున్నారు? హౌస్ గురించి. గూగుల్లో అమ్మాయి కోసమా లేతే ఎస్ హౌస్ కోసం? ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, అవునా? ఎవరు దేనికోసం సెర్చ్ చేస్తున్నారు? ఎస్ హౌస్ కోసం. తక్కువ రెంట్లో ఎస్ తక్కువ ఎస్ రేట్లో ఎస్ అమౌంట్ లో హౌస్ రావాలని మీరు చూస్తున్నారు, అవునా? ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్లో 1 2 రెండు రూములు ఎవరివి? మీరే 2 రూములు, అవునా? ఇంకొక చుట్టం వస్తే రావడం పోవడం కష్టం అవుతుంది, అవునండి. ఎస్ దర్వాజా నుంచి ఎస్ ఒకరే పోవాలి, ఇద్దరు పట్టరు. పట్టరు. అందుకే చుట్టాలు వచ్చారనుకో ఎవరు రావద్దని మీరు కోరుకుంటున్నారు, అవునండి? అవును, అంతేనా? చుట్టాలు ఎవరు రావద్దని కోరుకుంటారు, ఎందుకంటే ఎస్ 2 రూములు చిన్న రూములు ఉన్నాయి, అవునండి. ఎస్ ఇంకోరు ఎక్కువ వచ్చారనుకో ఇంట్లో మసడం కూడా కష్టంగా ఉంది, సో చాలా ఇబ్బంది ఉంది. సో అంచేత చుట్టాలు రావద్దు. ఎస్ కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత అప్పుడు చుట్టాలు వచ్చినా కానీ పర్లేదు, ఇప్పుడు వస్తే మాత్రం కష్టంగా ఉంటుంది. ఎస్ హౌస్ కావాలని మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏమని ప్రార్థన చేస్తున్నారు? హౌస్ కోసం ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్ ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు స్పిరిట్ లో నేను చూసినప్పుడు నాకు ఎస్ 25 నేను చూస్తున్నాను. 25,000 కనిపిస్తుంది. ఎస్ ఆత్మలు చూసినప్పుడు ఎస్ 25,000 ఏందండి? 25,000 ఏందండి? ఇప్పుడు ప్రెజెంట్ నాకు వచ్చే సాలరీ. మీకు వచ్చే సాలరీ ఎంత? 25,000. మీకు వచ్చే సాలరీ ఎంత? 25,000. మీకు వచ్చే సాలరీ ఎంత? 25,000. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి, గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఎస్ ఒకసారి ఎస్ ఫస్ట్ అపాయింట్మెంట్ కు ఫ్యామిలీతో వచ్చారు. వచ్చినప్పుడు వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, ఒక బాబు ఇంటర్మీడియట్, ఇంకో బాబు 10th చదువుతున్నాడు. వీళ్ళ ఫస్ట్ అపాయింట్మెంట్లో కూర్చున్నప్పుడు ఎస్ వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మీ శాలరీ నేను 1,20,000 నేను చూస్తున్నాను చెప్పాను. 1,20,000 శాలరీ ఎవరిదంటే ఎస్ ఆయన చెప్పడం లేదు, హస్బెండ్ చెప్పడం లేదు. నేను మళ్ళీ అడిగాను 1,20,000 ఎవరిదంటే ఆ భార్య ఉండి ఎవరిదోనండి మాకేం తెలుసు అండి అన్నది. లేదు మీ హస్బెండ్దేనండి, మీ హస్బెండ్ శాలరీ అంటే ఆయన అసౌకర్యంగా ఇబ్బందిగా మీ శాలరీ ఎంతో చెప్పండి అంటే 1,20,000 అండి కరెక్టే అన్నాడు. అనగానే భార్య వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు డాడీ మీ శాలరీ 1,20,000. వైఫ్ కూడా ఏందండి మీ శాలరీ 1,20,000? ఎప్పుడు చెప్పలేదు. ఏ డబ్బులు అడిగితే ఏం శాలరీ ఎంత కొంచెమే వస్తుంది కదా శాలరీ, ఏ సరిపోతా అంటారు. 1,20,000
భార్య అన్నది అవునండి నాకు పెళ్ళై ఇప్పుడు ఎస్ మా బాబుకి 20 ఏళ్ళు ఉన్నాయి, వాడు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు, ఇంటర్ అయిపోయింది. ఎస్ ఇప్పుడే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు శాలరీ తెలియదండి, మా ఆయనకు 1,20,000 మరి 10 లక్షలు అప్పులు ఉన్నాయన్నారు ఏందండి అంటున్నాడు. అమ్మ గొడవ పడకండి అమ్మ, మీ ప్రాబ్లం అని సాల్వ్ చేస్తాను చెప్పాను. ఎస్ భార్య ఉండి మాకు కూడా తెలియదండి అన్నారు. మరి భార్యకు తెలియని విషయం నాకెలా తెలిసింది? ఎవరు బయలుపరిచారు? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఎస్ ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు నేను ప్రవచించి మొత్తం సెట్ చేశాను. ఎస్ ప్రాబ్లం ఎస్ 25,000 రూపాయలు. అవునండి 25,000 రూపాయలు. ఇప్పుడు ఒక చిన్న లెక్క చేద్దామా? లెక్కలు వచ్చు కదా. 25 + 5 = ఎంత? 25,000 + 5,000 = ఎంత? 30,000. ఎస్ ఆత్మలో చూసినప్పుడు ఎస్ పరిశుద్ధాత్మ దేవుడు క్యాల్కులేషన్ చేయిస్తున్నాడు. 25,000 + 5,000 = 30,000. ఎస్ త్వరలో మీ శాలరీ 30,000 కాబోతుంది. గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. 3 సార్లు 30,000కు 3 సార్లు చెప్పండి. ఐ రిసీవ్ అని చెప్పండి. సెకండ్ టైం ఐ రిసీవ్, థర్డ్ టైం ఐ రిసీవ్. 30,000 శాలరీ మీకు రాబోతుంది. దేవుడు కార్యం చేయబోతున్నాడు. నెక్స్ట్ ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు షాబాబాబరికే జే రికెకే షజు మన తుర్రుకు జా. ఎస్ ఆత్మలో చెక్ చేసాను. సరంగా నా స్పిరిట్ ఎస్ ఆంధ్ర వైపు వెళ్తుంది. ఇటు సైడ్ ఆంధ్ర వైపు, ఎస్ ఆంధ్ర వైపు వెళ్తుంది. ఎవరు ఆంధ్రాలో ఉన్నారు? ఎవరండి ఆంధ్రాలో ఉంది? ఎవరండి? మా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ ఆంధ్రాలో ఉన్నారు. అవునా? ఎస్ ఆంధ్రాలో ఉన్నారు. నెక్స్ట్ స్పిరిట్ లో నేను చూసినప్పుడు నాకు సంథింగ్ ఏదో ఎస్ ఊర్లోకి వెళ్ళంగానే ఏదో ఎస్ పేట ఊరు వెనక అక్కడ పేట కనబడుతుంది. పేట అది మా ఊరు చిన్న గ్రామం అన్న. ఇక్కడ మీ ఊరికి వెళ్ళే రూట్లో ఏదో సంథింగ్ ఏదో పేట వాయిస్ వినబడుతుంది. పేట ఎస్ ఊరికి వెళ్ళే దారిలో ఎస్ పేట ఉంది. ఎస్ మీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక పాత ఇల్లు ఎవరిదండి? ఊర్లో ఎవరిదండి? ఆ పాత ఇల్లు ఎవరిదండి? మీదే పాత ఇల్లు. అవునా? ఎస్ పాత ఇల్లు ఉంది. ఎస్ బయట నుంచి నేను చూసినప్పుడు నాకు సంథింగ్ ఏదో బాగా ఎస్ ఏదో క్రీమ్ కలర్లో కలర్లో పెయింటింగ్, ఎస్ క్రీమ్ కలర్లో పెయింటింగ్ ఉంది. ఎవరిది క్రీమ్ కలర్ పెయింటింగ్? ఎవరిది? మీ ఇల్లు. ఏం కలర్ అది? అది లైట్ క్రీమ్ కలర్. లైట్ క్రీమ్ కలర్. అవునా? నేను చూసింది కరెక్టే, లైట్ క్రీమ్ కలర్. సడన్గా నేను మా ఇంట్లోకి వెళ్ళంగానే ఎస్ ఎవరో దగ్గుతున్నారు. ఎవరికో కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది. ఎస్ ఎవరండి అప్పుడప్పుడు ఎస్ జలుబు దగ్గేది ఎవరండి మీ ఇంట్లో? నేనే. నాకే ఉన్నాను. మీకే ఉందా? ఎస్ మీ ఊర్లో మీరు అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు దగ్గుతుంటారా? ఎస్ దేవుడు అది స్వస్థపరచబోతున్నాడు. నెక్స్ట్ ఎస్ మీ ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ ఉందా? ఓపెన్ చేయండి. షబాబాబరికే జే. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ నాకు చాలా ఫాస్ట్గా కనబడుతున్నాయి. క్యాచ్ చేయాలి. ఎస్ ఇది ఎలా ఉంటుందంటే ప్రాప్స్ ఒక్కోసారి క్రికెట్ స్టేడియంలో వాడు ఫాస్ట్గా బ్యాటింగ్ చేసినప్పుడు బంతి పట్టుకోవాలి, లేదంటే అది మిస్ అయిపోతుంది. సో నా పరిస్థితి కూడా అంతే. ఎస్ ఫాస్ట్గా కనబడుతున్నాయి. ఎస్ ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ యాప్లో ఎస్ చెక్ చేసినప్పుడు మీరు కాంటాక్ట్ సెక్షన్ ఓపెన్ చేయండి. కాంటాక్ట్ సెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ RA టైప్ చేయండి. RAO రావ్ అని నేను చూస్తున్నాను. ఎస్ మీకు కొన్ని వస్తాయి. RA టైప్ చేయండి. ఏమొచ్చింది? మా ఫ్రెండ్ పేరు ఉంది. ఫ్రెండ్ పేరు ఏముందండి అక్కడ? పూర్ణచంద్రరావు. పూర్ణచంద్రరావు ఎవరండి? పూర్ణచంద్రరావు ఎవరు? మా ఫ్రెండ్ చదువుకునేటప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు. మీ చదువుకునేటప్పుడు మీ ఫ్రెండ్ టచ్ లో ఉన్నాడా? టచ్ లో ఉన్నాడు. ఎస్ ఆపుల్ నేను చూసినప్పుడు ఎస్ పూర్ణచంద్రరావు ద్వారా ఎస్ సంథింగ్ ఏదో మీకు ఏదో ఎస్ ఫ్యూచర్ లో ఎస్ సమ్ కనెక్షన్ ఏదో ఫైనాన్షియల్ కనెక్షన్ నేను చూస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. వారిసీవ్ అని చెప్పండి. ఎస్ దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. జూన్ 12వ తారీఖు ఎస్ ఒక దూత మీ ఇంట్లోకి రాబోతున్నాడు. ఆ రోజు ఎవరు ఇంట్లో చుట్టాలు ఉంటారా? ఎవరు ఉండకుండా చూసుకోండి. ఎస్ ఆ రోజు జూన్ 12వ తారీఖు ఎస్ దూత మీ ఇంట్లోకి రాబోతున్నాడు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఎస్ ఆ దూతను మీతో కనెక్ట్ చేయబోతున్నాను. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఎస్ ఆ దూతను మీతో కనెక్ట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆ దూత మిమ్మల్ని ఎస్ కనెక్ట్ చేస్తున్నాను. ఆ దూత కనెక్ట్ అవుతుండగా జూన్ 12వ తారీఖు నాడు ఎస్ ఆ దూత మీ ఇంట్లోకి వచ్చి అద్భుతాలు చేయబోతున్నాడు.
మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. ఇక జూన్ 12వ తారీఖు నుంచి ఆ రోజు బర్త్డే జరుపుకుంటుండగా ఆ రోజు నుంచి ఇక కార్యాలు జరగబోతున్నాయి. ఆ రోజు నుంచి అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ దూత మీ 2 చేతులు పట్టుకున్నాడు. మీ 2 చేతులు పట్టుకొని సంథింగ్ ఏదో ఇంపార్టేషన్, మీలోనికి ఏదో ఇంపార్టేషన్ జరిగిస్తున్నాడు. మీలోనికి ఏదో అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. త్వరలోనే మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. అద్భుతం జరుగుతుంది. జూన్ 12వ తారీఖు నుంచి ఇక మీ స్థితి గతి మారబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా చప్పలు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి.